హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే ఎప్పుడూ ఊహించని రేంజ్లో ఒక భారీ రోడ్డు అనేది రాబోతోంది. సో అదే రతన్ టాటా 300 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు. సో ఇది 12 లైన్స్ రోడ్డు, మధ్యలో మెట్రో అండ్ సైక్లింగ్ ట్రాక్స్ అండ్ భారీ గ్రీన్ బెల్ట్ జోన్. సో ఈ రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, దీని బడ్జెట్ ఎంత అండ్ దీంట్లో ఏమేమి రాబోతున్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాము. ఈ రోడ్ని రంగారెడ్డి డిస్టిక్లో 14 విలేజెస్ మీదుగా వెళ్తుంది. రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆమన్గల్ వరకు ఈ రోడ్ని వేస్తున్నారు, అప్ టు RRR వరకు. ORR భారత్ ఫ్యూచర్ సిటీ అండ్ రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేసే ఒక వారధి అని కూడా మనం చెప్పొచ్చు. దీన్ని 41.5 km డిస్టెన్స్తో మొదటిగా 6 లైన్ యాక్సెస్ కంట్రోల్ హైవేగా దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. తర్వాత 8 లైన్ హైవేగా ఎక్స్పెన్షన్ చేస్తారు. ఈ రోడ్ని 2 ఫేజెస్ కింద డెవలప్మెంట్ చేస్తున్నారు. ఫేజ్ 1 చూసినట్లయితే 19.2 కిలోమీటర్స్. ఇది ORR ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు ఈ రోడ్ని కంప్లీట్ చేస్తున్నారు. ఫేజ్ 1 రూట్ అలైన్మెంటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం అండ్ కందుకూరు మండల్స్లో కొంగరగూడు, కొంగరకలాను, లేమూరు, ఫిరోజ్గూడ, తిమ్మాపూరు, రాచులూరు, గుమ్మడివిల్లె అండ్ మీర్ఖాన్పేట ఎండింగ్ పాయింట్. ఫేజ్ 1 ప్రాజెక్టుకు గాను కేటాయించిన బడ్జెట్ 1665 కోట్ల నుంచి 1911 కోట్లు. ఈ ప్రాజెక్ట్ని రిత్విక్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్లో ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫేజ్ 2 విషయానికి వస్తే ఇది మీర్ఖాన్పేట దగ్గర స్టార్ట్ అయ్యి ఆమన్గల్ వరకు దీన్ని పూర్తి చేస్తున్నారు. ఈ రూట్ అలైన్మెంటు మీర్ఖాన్పేట అండ్ ముచ్చర్ల, పడకల్లు, కడతాలు, చౌదరిపల్లి అండ్ ఆమన్గల్ వరకు అండ్ RRR వరకు దీన్ని కనెక్ట్ చేస్తారు. ఫేజ్ 2కు వచ్చేసరికి 22.3 km డిస్టెన్స్తో దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు సుమారుగా 2300 కోట్లు అవుతుందని చెప్పేసి అంచనా. ఈ ప్రాజెక్ట్ని L&T గ్రూప్ అనే నిర్మాణ సంస్థ టెండర్ దక్కించుకుంది. అయితే కొద్ది వరకు భూసేకరణ అయింది, ఇంకొద్ది వరకు భూసేకరణ కావాల్సి ఉంది. మొత్తంగా కలిపి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కలిపి 41.5 కిలోమీటర్స్. తెలంగాణ ప్రభుత్వం 3500 కోట్ల నుంచి 4000 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చివేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రధాన రహదారి మధ్యలో 20 మీటర్స్ వరకు అంటే 66 ఫీట్ వరకు మెట్రో లేదా హై స్పీడ్ ట్రైన్కి అనేది కేటాయించడం జరిగింది. అదే కాకుండా సైక్లింగ్ ట్రాక్స్ అండ్ ఫుట్పాత్స్ అండ్ అత్యాధునిక డ్రైనేజ్ వ్యవస్థని దీనిలో డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ అలాగే రోడ్కి 2 సైడ్స్ స్థానికుల రాకపోకల కోసము సర్వీస్ రోడ్లను కూడా కేటాయించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంత డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే పర్యావరణం ఎంతో కొంత కాలుష్యం అవుతుంది కాబట్టి గ్రీన్ బెల్ట్ని కూడా దీనిలో డెవలప్మెంట్ చేస్తున్నారు. లైక్ ప్లాంటేషన్ టైప్లో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్ వేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏందో చూద్దాము. ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ, ఇది ముచ్చర్ల దగ్గర నిర్మిస్తున్న 4th సిటీ భారత్ ఫ్యూచర్ సిటీకి ఒక లైఫ్ లైన్ అయితే చెప్పొచ్చు. అండ్ అలాగే ORR ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీకి ఫాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ సెకండ్ వన్ రియల్ ఎస్టేట్ భూమి. ఈ రోడ్డు వెళ్ళేటువంటి ప్రాంతాలైన మహేశ్వరం, కందుకూరు, కడతాలు అండ్ ఆమన్గల్ ప్రాంతాలలో భూముల ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా న్యూ టౌన్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమల స్థాపన, ఫ్యూచర్ సిటీలో రాబోయే AI సిటీ, నెట్ జీరో సిటీ అండ్ స్కిల్ యూనివర్సిటీలకు ఇది ఆయుపట్టు లాంటిదని చెప్పొచ్చు. అండ్ 4th బెనిఫిట్, ప్రయాణ సమయం తగ్గింపు. ఇప్పుడున్న ఇరుకైన రోడ్ల కంటే కూడా ఇప్పుడు ఈ 8 లైన్ హైవే వల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి కానీ సిటీకి కానీ 50% ప్రయాణం అనేది తగ్గనుంది. ఈ ప్రాజెక్ట్ని HMD అండ్ HGCL ఆధ్వర్యంలో వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఇది డియర్ ఇన్వెస్టర్స్ 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ గురించి అప్డేట్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. సో ఇంకొంచెం మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు కూడా ఒక మంచి ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.